సో టుడే టాపిక్ వచ్చేసి హెచ్టిఎంఎల్ ప్రీ ట్యాగ్ అండ్ హారిజంటల్ రూల్. సో హారిజంటల్ రూల్ని ఏమంటారంటే హెచ్ఆర్ ట్యాగ్ అంటారు. ఓకేనా, చూద్దామా ఇప్పుడు. సో కోడింగ్, సో ఇప్పుడు మనం కోడింగ్లోకి వెళ్దాం. కోడింగ్ ఓపెన్ చేయాలంటే విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి ఇక్కడ న్యూ డాక్యుమెంట్ తీసుకోవాలి, న్యూ ఫైల్ తీసుకొని హెచ్ఆర్ డాట్ హెచ్టిఎంఎల్ అని పెట్టినా కూడా నో ప్రాబ్లం. ఓకేనా, ఇప్పుడు మనకి బాయిలర్ ప్లేట్ రావాలి. బాయిలర్ అంటే డాక్యుమెంట్, హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. సో కాబట్టి షిఫ్ట్ పట్టుకొని ఎస్కలేషన్ మార్క్ అని ఎంటర్ అని ఇస్తే మొత్తం వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ట్యాగ్ ప్రీ ట్యాగ్. ఓకేనా, సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ మనకి హెచ్1 తీసుకుంటాను. సో హెచ్1 అని ఇచ్చి ఎంటర్ కొడితే ట్యాగ్ క్లోజ్ అవుతుంది. సో హలో, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ హెచ్ఆర్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. ఎలా అంటే హెచ్ఆర్ అని ఇచ్చి ఎంటర్ అని కొడితే చాలు, దానికి క్లోజింగ్ ట్యాగ్ ఏమి ఉండదు. ఓకేనా, హెచ్ఆర్కి హెచ్ఆర్ఏ, దానికి క్లోజింగ్ ట్యాగ్ అంటే ఏమి ఉండదు. ఇప్పుడు మనం పీ ట్యాగ్ తీసుకుంటున్నాం. పీ ట్యాగ్ అంటే పీ అని ఇచ్చి ఎంటర్ కొడితే చాలు. ఇప్పుడు మనకి కొంచెం మ్యాటర్ రావాలి కదా, మ్యాటర్ రావాలంటే ఏం చేయాలి, ఎల్ఓఆర్ఈఎం అని టైప్ చేస్తే మ్యాటర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇది మామూలు పీ ట్యాగ్. మీరు గమనిస్తే చూడండి. సో హెచ్ఆర్ ట్యాగ్ ఇచ్చాము చూడండి. ఇక్కడ అండర్లైన్ వచ్చింది కదా, దాన్ని హెచ్ఆర్ ట్యాగ్ అంటాం. సో హారిజంటల్ లైన్ అంటారు దాన్ని. ఇక్కడ పీ ట్యాగ్ని యూజ్ చేసినాం. సో పీ ట్యాగ్ అంటే కంటిన్యూస్గా వెళ్ళిపోతుంది మ్యాటరు. నెక్స్ట్ ఈ ప్రీ ట్యాగ్ని ఎందుకు యూజ్ చేస్తారంటే చెప్తాను చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రీ ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను. ప్రీ ట్యాగ్ అంటే ఏమి, పిఆర్ఈ ప్రీ ట్యాగ్ అని పెట్టేసి ఇక్కడ ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు. ఓకేనా, సో ఐఎమ్ ప్రేమ్ కుమార్, ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు. ఇక్కడ మనకి స్పేసెస్ ఇంక్లూడ్ అవుతాయి. ఇక్కడ ఈ స్పేసెస్ ఇంక్లూడ్ అవుతుంది, ఇక్కడ స్పేస్ ఇంక్లూడ్ అవుతుంది, ఈ మొత్తం స్పేస్ ఇంక్లూడ్ అవుతుంది అనమాట. ఓకేనా, చూద్దామా ఇప్పుడు ఇది ఎలా వస్తుందో చూద్దాం. అవుట్పుట్ చూడండి. సో ఇక్కడ చూడండి గ్యాప్ వచ్చిందా. సో ఐఎమ్ ప్రేమ్ కుమార్ అనేది ఇక్కడ స్పేస్ ఇచ్చాను, మళ్ళీ కింద ఎంటర్ కొడితే మళ్ళీ స్పేస్ ఇచ్చాను. ఓకేనా, దీన్ని ప్రీ ట్యాగ్ అంటారు. ఓకేనా, సో మీకు నోట్స్లో మొత్తం ఉంది, మీరు ప్రాక్టీస్ చేయండి. దీని యొక్క డెఫినేషన్, మీ యొక్క డిస్క్రిప్షన్ కూడా ఉంది, ఎలా ఏమి దీన్ని ఏమంటారు. ఓకేనా, మీరు చదువుకోండి ఫ్రీ టైంలో. ఓకేనా, మీరు ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేస్తేనే మనకు వచ్చేది. సో నేను ఒకటి జస్ట్ చెప్పినట్టు కాదు, మీరు ఓన్గా ఒకటి క్రియేట్ చేసుకొని ఓన్గా చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.